హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు విహా డైరీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. మనం చేపల పులుసుని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే వాటి పీసెస్ అనేవి చెదిరిపోకుండా ఉండటానికి. అండ్ ఫస్ట్ మనం మసాలా వేసుకుందాం. దానికోసం కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, నేను కొంచెం సోంపు కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. అండ్ లాస్ట్లీ ఒక ఉల్లిపాయ. ఇవన్నీ మిక్స్ చేసుకొని మిక్సీ పట్టించి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, అలాగే పచ్చిమిర్చి అండ్ చింతపండు పులుసు. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేపల ముక్కల్లో తగినంత ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేపల్ని కడిగేటప్పుడు కొంచెం ఉప్పు అండ్ మజ్జిగ వేసి కడిగితే స్మెల్ అనేది అంతగా ఉండదు. అదొక టిప్. ఇప్పుడు ఒక సట్టిలో తగినంత ఆయిల్ వేసుకుని రెండు చెక్క, లవంగం అండ్ ఒక వంకాయ, ఇవన్నీ ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. అండ్ గరిట ఓన్లీ స్టార్టింగే యూస్ చేయాలి. వన్స్ చేపలు ముక్కలు పెట్టినప్పుడు గరిట అనేది యూస్ చేయకూడదు, ఎందుకంటే ముక్కలన్నీ చిగిరిపోతాయి కాబట్టి. వన్స్ టొమాటో ముక్కలు అవన్నీ మగ్గాక చేపల ముక్కలు అలా నీట్గా పెట్టుకోవాలి. అలా నీట్గా పెట్టుకున్నాక చింతపండు పులుసు పోసి అదే గిన్నెతో వాటర్ పోయాలి. అండ్ ఇక్కడ గరిటె యూస్ చేయకూడదు అన్నాను కదా, అలా చూపించిన విధంగా సట్టిని అలా తిప్పాలన్నమాట. అప్పుడు మొత్తం వాటర్, మసాలాలు అన్నీ మిక్స్ అయిపోతాయి నీట్గా. అండ్ నేను ఇక్కడ మ్యాంగో వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. పుల్లటి మ్యాంగో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఒక 5 minutes ముందు అలా ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.